శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఓకే, ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అంటే ఏపీ రాజకీయాల్లో ఒక రాజకీయ విశ్లేషకులుగా అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? అసలు నువ్వే చెబుతున్నావు కదా, ముద్రగడ పద్మనాభరెడ్డి అంటున్నావుగా. పాపం ముద్రగడ పద్మనాభరెడ్డి కాదు ఆయన, పాపం ఆయన కాపు నాయకుడు, కాపుల్లో బాగా పెద్ద నాయకుడు అనమాట. చాలా సంవత్సరాల నుంచి కాపు ఉద్యమాల్లో ఉన్నాడు, అన్ని రకాలుగా చేశాడు. కానీ రకరకాల రాంగ్ స్టెప్స్ వేసుకుని ఇవాళ ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది. కానీ ఈ మధ్య అనారోగ్యం పాలయ్యారు, బాగా సీరియస్గా ఉందని చెప్తున్నారు. సింధు హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాడని చెప్తున్నారు. మరి ఆయన మొన్న 2024 ఎలక్షన్స్లో కనుక నేను వైఎస్ఆర్సీపీ గెలవకపోతే నేను పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటానని చెప్పాడు. పాపం ఆయన కులం నుంచి కూడా బయటకు వచ్చి రెడ్డి అనే పేరు పెట్టుకున్నాడు. అంత అభిమానంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అనమాట. అంత అభిమానం జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఇవాళ ఈ సింధు హాస్పిటల్లో ఆయన బెడ్ రెడీని అయితే కనీసం పరామర్శించడానికి రాలా. అందరూ అదే అంటున్నారు. ముఖ్యంగా ఇవాళకి కూడా నేను వైఎస్ఆర్సీపీ అని చెబుతున్నాడు ఆయన. మరి అటువంటి వ్యక్తిని పరామర్శించాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందన్నమాట. మరి ఇవాళ విజయసాయి రెడ్డి వెళ్ళి సింధు హాస్పిటల్లో ఆయన పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని వాళ్ళ అబ్బాయితో మాట్లాడి వచ్చాడు. ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు, ఆయనతో పరామర్శించడానికి అవకాశం దొరకలేదు. విజయసాయి రెడ్డి వస్తాం మాత్రం కొంచెం అనుకోని విషయం అనమాట. మరి ఏదో పెద్ద మనిషి కాబట్టి ఇంత పరిచయాలు ఉండుంటాయి, పరామర్శకు వస్తాం తప్పేం లేదు. దాన్ని అన్నీ మనం రాజకీయ కోణాల్లో చూడలేము. కొంతమంది ఏంటి ఆయన పార్టీ పెడుతున్నాడు, ఆయన పార్టీలో ఈయన సపోర్ట్ ఇస్తాడేమో అన్నట్టుగా వచ్చాడేమో అంటున్నారు. కానీ ఇక్కడ రాజకీయం మాట్లాడటం అంత కరెక్ట్ వే కాదు. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా ఇంటెన్సివ్ కేర్లో ఉన్న మనిషి ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి పరామర్శించాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి. నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటి ఇది అందరూ. ఇప్పుడు నేను చాలా వీడియోలు చూసా, జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారిని పలకరించలేదు. ఈయన కోసం ఆయన కులం నుంచే కూడా బయటకు వచ్చి రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. అంత ప్రేమగా వస్తే ఆయన ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించలేదనే బాధ అందరికీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అందరికీ. కాబట్టి రాజకీయ నాయకులు కేవలం ఉపయోగపడితేనే, వాళ్ళకి ఏదైనా రకంగా ఉపయోగపడితేనే పరామర్శించడం, అతని ద్వారా ఏదన్నా పని అవుతుందా, అతని వల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందా అనుకుంటే వస్తుంది అంటే కరెక్ట్ కాదు. ఒక హ్యూమన్ బీయింగ్గా, మానవతావాదిగా, నువ్వు లీడర్, ఒక పార్టీకి నీ పార్టీని సపోర్ట్ చేశాడు, అన్ని రకాలుగా నిన్ను సపోర్ట్ చేసుకొచ్చి చివరికి రెడ్డి అనే పేరు కూడా పెట్టుకున్నాడు. అటువంటిప్పుడు పరామర్శించడం అనేది మోరల్ ఇదనమాట. మోరల్గా పరామర్శించాల్సిన అవసరం ఉంది. నిన్ను క్రిటిసైజ్ చేశారంటే చేస్తారు. మరి పాపం ఆయన మరి ఏ కండిషన్లో ఉన్నాడో ఎవరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. అది ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడని మాత్రం తెలుస్తుంది. మరి ఈ స్టేజ్లో కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉందన్నమాట. విజయసాయి రెడ్డి అంతటి వాడే వచ్చి పలకరించాడు కదా. ఆయన ఏం రాజకీయం కోసం మాత్రం వచ్చి ఉండడు. ఎందుకంటే ఏదో ఫ్రెండ్షిప్, స్నేహం, మీరు హాస్పిటల్లో ఉన్నాడు చూసి వెళ్దామని వచ్చి ఉంటాడు. అంతేగాని ఆయన వల్ల నాకు ఏదైనా అడ్వాంటేజ్ వస్తుందేమో అనే ఉద్దేశంతో మాత్రం విజయసాయి రెడ్డి వచ్చి ఉండడు నేను అనుకోవటం అనమాట.